బొంబాయి చట్నీ తినాలంటే బొంబాయి వెళ్ళాలా? అదేనండి మన శనగపిండి చట్నీ, పూరి, చపాతీ, కూర చాలా బాగుంటుంది కదా. ఇంట్లోనే చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చు. టిఫిన్ షాప్లోలా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసేసుకొని సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ 2 వరకు వేసేసుకొని పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని 4-5 వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే ఒకటి చిన్న సైజు టమాటా కూడా వేసేసుకొని ముక్కలుగా కట్ చేసి ఆ టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఆల్రెడీ పక్కన బాయిల్ చేసి పెట్టుకోవాలి క్యారెట్ అండ్ పొటాటో. ఈ క్యారెట్ పొటాటోని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని మధ్య మధ్యలో ఈ క్యారెట్ పొటాటో ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కదా, వీటిని గరిటెతో మెదుపుతూ కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇవన్నీ కూడా ఒకసారి వేపుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని గరం మసాలా ఇవన్నీ కూడా వేపుకున్న తర్వాత ఇందులో ఎంత మనం చట్నీ కావాలనుకుంటున్నామో అంత వాటర్, 1 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోవాలి. ఈ వాటర్లో ఇవి ఏవైతే ఆల్రెడీ మనం వేసుకున్నామో ఇవన్నీ కూడా కుక్ అయిన తర్వాత ఈలోగా ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు ఒక 2 స్పూన్ల వరకు శనగపిండి తీసుకొని శనగపిండిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న శనగపిండిని ఈ బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసుకొని ఉండలు కట్టకుండా బాగా గరిటెతో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా 10 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర జల్లేసుకుని అంతే, ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ రెడీ.